జోగి రమేష్ గారి కుటుంబంలో వివాదాల మీద వీడియోలు బయటకు వస్తున్నాయి, ఆడియోలు బయటకు వస్తున్నాయి. మరి ఎందుకు జోగి రమేష్ గారిని వాళ్ళ కుటుంబాన్ని అరెస్ట్ చేయట్లేదు? ఆవిడ కేసు పెట్టి కూడా దగ్గర దగ్గర వారం అయినట్టుంది. ఏది జోగి రమేష్ గారి కోడలు మేఘనా గారు కేసు పెట్టి కూడా వారం గడిచినట్టుంది. గృహహింస కేసు, వరకట్న వేధింపుల కేసు, హత్యాయత్నం కేసు, ఇవన్నీ కూడా ఆమె నమోదు చేశారు వాళ్ళ అత్త, మామ, భర్త మీద. మొత్తం 11 మంది మీద కేసు పెట్టారు. మరి ఎందుకు జోగి రమేష్ గారి కుటుంబాన్ని అరెస్ట్ చేయట్లేదు అంటే మేబీ కుటుంబ విషయాల్లో కొన్ని కోర్టు తీర్పులు ఉన్నాయి. ఫస్ట్ కౌన్సిలింగ్ తర్వాత కూడా మేఘనా కేసుకే కట్టుబడి ఉంటే అప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పేసి ఉంది. దాని ప్రకారం ప్రభుత్వం ఫాలో అవుతున్నట్టుగా ఉంది. నిజానికి జోగి రమేష్ గారు, వాళ్ళ అబ్బాయి, జోగి రమేష్ గారి భార్య ముగ్గురు కూడా ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నారు, అరెస్ట్ చేసే అవకాశం ఉందని. కాబట్టి ఆ ముందస్తు బెయిల్ మీద కోర్టు ఎలాంటి తీర్పిస్తే అని దాన్ని బట్టి జోగి రమేష్ని అరెస్ట్ చేద్దామని ప్రభుత్వం అనుకుంటున్నట్టుంది. ఆల్రెడీ గతంలో జోగి రమేష్ గారు నకిలీ మద్యం కేసులో అరెస్ట్ చేసి జైలుకి వెళ్ళి ఈ మధ్యనే బయటకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ కోడలు పెట్టిన కేసులో మళ్ళీ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందేమో. సరే, ముందస్తు బెయిల్ అయితే అప్లై చేసుకున్నారు. కోర్టు ఇచ్చే తీర్పు ప్రకారం ముందస్తు బెయిల్ రాకపోతే అప్పుడు అరెస్ట్ చేద్దాం, ఇది కుటుంబ వివాదం కదా, ప్రభుత్వంగా దీంట్లోకి దూరటం కరెక్ట్ కాదేమో. సో వెయిట్ అండ్ సీ మోడ్లో ప్రభుత్వం ఉన్నట్టుంది. ఫస్ట్ కూడా పద్ధతి ప్రకారం కౌన్సిలింగ్ ఇచ్చి, కౌన్సిలింగ్ తర్వాత అంటే మేఘనాకి అండ్ వాళ్ళ భర్తకి, వాళ్ళ అత్తమామకి, ముగ్గురికి కౌన్సిలింగ్ ఇచ్చి, కౌన్సిలింగ్ తర్వాత కూడా మేఘనా లేదు నాకు ఎదురైన వేధింపులు ఇలానే ఉన్నాయని చెప్పేసి అదే కేసు కట్టుబడి ఉంటే అప్పుడు మేబీ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఆలోపు ముందస్తు బెయిల్ విషయంలో కోర్టు ఏం చెప్పిందో కూడా చూస్తారేమో. కానీ జోగి రమేష్ గారు ఈ కేసులో అరెస్ట్ కావడానికి అయితే అవకాశం ఉంది. కొద్దిగా టైం పట్టొచ్చు. కుటుంబ విషయాలు కదా, కుటుంబ వివాదాలు కదా, ఎవరు చెప్తుంది నిజం, చెప్పేదాంట్లో ఎంతవరకు నిజం, ఇవన్నీ పరిగణలో తీసుకుంటారు. కౌన్సిలింగ్ చేస్తారు ఫస్ట్, కౌన్సిలింగ్ తర్వాత అరెస్టుల దాకా వెళ్తారు. ఆలోపు ముందస్తు బెయిల్ మీద కోర్టు తీర్పు కూడా వస్తుంది, చూడాలి.